వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈరోజు మనతో వెల్తీ చక్రవర్తి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడతాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మనం చూసుకున్నట్టే స్టాక్ మార్కెట్ పెరగాలంటే గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా పెరుగుతుంది. అదే కొంచెం డ్రాప్ డౌన్ వల్ల మొత్తం ఒకేసారి డ్రాప్ డౌన్ అవుతుంది. రీజన్ దేనివల్ల ఉంటారు? ఇది యాక్చువల్గా చాలామంది 2021 బిఫోర్ దాకా కూడా ఎవరికైతే మార్కెట్ మీద అవగాహన ఉందో వాళ్ళు మాత్రమే మార్కెట్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఎవరైతే టీచర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే అదర్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎంతసేపు గోల్డ్ లేకపోతే ల్యాండ్ కొనేవాళ్ళు తప్ప ఈ ఈక్విటీ మీద అంత అవగాహన ఉండేది కాదు. ఎప్పుడైతే 2021 ఆఫ్టర్ కోవిడ్ చాలామందికి ఇండ్లలో ఉండి యూట్యూబ్ ఛానల్స్ చూసి బాగా టైం దొరికినప్పుడల్లా ఈ ఛానల్స్ ఎక్కువ చూసినా అవేర్నెస్ బాగా పెరిగింది పబ్లిక్లోకి. ఒక మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక మంచి అసెట్ క్లాస్, ఈక్విటీలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని ఆ టైం వచ్చారు తప్ప వాళ్ళకి పేపర్ నాలెడ్జ్ అయితే లేదు. ఒక లేమన్ కూడా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, ఒక 5 floor అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో చూడండి, మనకి లిఫ్ట్ కరెంట్ పోతే పనిచేయదు, లేదా లిఫ్ట్ పడిపోయిన పనిచేయదు. సో మీరు 5th floorకి వెళ్ళాలి. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th floor వెళ్ళాలి అంటే ఎంత టైం తీసుకుంటారు? ఆగి 1st floorలో అవుతారు, 2nd floorలో అవుతారు, 3rd floorలో అవుతారు, కొంచెం ఆగి వెళ్తారు. చాలా టైం తీసుకుంటారు, 15 minutes పడుతుంది అట్లీస్ట్. కానీ దిగాలి అంటే 5 minutes, వెంటనే దిగిపోతాం. అక్కడ బ్రేక్ కూడా తీసుకోం. స్టాక్ మార్కెట్ కూడా అంతే. పెరగాలి అంటే ఆగి పెరుగుతుంది. అదే వెళ్ళేటప్పుడు పడేటప్పుడు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది చెప్తాను. మీరు చూడండి, మార్కెట్లో పెరగడం అంటే అర్థం ఏంటంటే కొంటాం. ఇప్పుడు మీరు కొన్నారు, పెరిగింది మార్కెట్, మళ్ళీ నేను కొన్నాను, మార్కెట్ పెరిగింది. అలా ఎవరైతే బయర్స్ కొంటూ ఉంటారో మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక్కసారి అమ్మారనుకోండి, అందరూ ప్రాఫిట్ బుకింగ్ అంటారు దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేశారనుకోండి, ఒక్కసారిగా మార్కెట్ పడిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2021లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 1000 మంది మార్కెట్లోకి వచ్చారు. 2022లో 2000 మంది వచ్చారు మార్కెట్లోకి. 2023లో ఇంకో 3000 మంది వచ్చారు. 2004లో 4000 మంది వచ్చారు. సో ఇట్లా మీరు చూస్తే మొత్తం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4-5 yearsలో మీకు దగ్గర 5000 మంది మార్కెట్లోకి వచ్చారు. కొత్తగా డిఫరెంట్ పార్ట్స్లో వచ్చారు. కానీ 2025లో మార్కెట్ పడింది అనుకోండి, ఈ 5000 మంది ఒకసారి బయటకు వచ్చేస్తారు. అప్పుడేమవుతుంది, మార్కెట్ ఒక్కసారి కొలాప్స్ అవుతుంది. సో ఎవరైతే 2021లో కొన్నారో వాళ్ళు 10% రిటర్న్ రావచ్చు. అలా ఎప్పుడైతే వాళ్ళు పీరియాడికల్గా వాళ్ళు 10% కొంతమంది రావచ్చు, కొంతమంది 15% రిటర్న్ రావచ్చు, కొంతమంది 20% రిటర్న్ రావచ్చు. కానీ అమ్మేటప్పుడు మాత్రం ఏంటంటే ఒక్కసారిగా అందరూ మొత్తం ఓవరాల్ పాపులేషన్ చూస్తే మీకు ఇన్వెస్టర్స్లో 50% అమ్మేస్తారు. ఎందుకంటే ప్యానిక్ అయిపోతారు. ఎందుకు మార్కెట్ పడిపోతుందేమో, ప్రిన్సిపల్ కూడా పోతుందేమో, వచ్చిన జాలే పడముతున్నాడు, మనం అమ్మేద్దాం అని చెప్పి అలా ఉమ్మడిగా అంటే మొత్తం యునానిమస్గా అమ్మేస్తారు. కొనేటప్పుడు వాళ్ళు అమ్మరు. మా ఫ్రెండ్ చెప్పాడు, చూద్దాం, ఒక మంత్స్ మళ్ళీ కొంటారు, పార్ట్స్ కొంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, హాల్ ఉందనుకోండి, సినిమా మూవీ థియేటర్కి వెళ్తాం. మూవీ థియేటర్లో మీకు వెళ్ళంగానే ఎవరు ఉండరు. 10 minutes ముందే కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే పేర్లు పెట్టాక వస్తారు, కొంతమంది ఫస్ట్ సాంగ్ అయిపోయాక వస్తారు. సో మనకేంటంటే ఎప్పుడున్నా ఒక్కసారిగా జనం రారు. కానీ వదిలిపెట్టినప్పుడు ఎప్పుడు ఎగ్జిట్ శుభం పాటు పడింది అనుకోండి, థ్యాంక్ యూ అని, అప్పుడు అంతా ఒక డోర్కి వెళ్ళి 5 నిమిషాలు వెళ్ళిపోతారు బయటికి. సో ఇది అంతే. ఎప్పుడైతే మార్కెట్లోకి పార్ట్స్గా ఎంటర్ అవుతారు, అప్పుడు మార్కెట్ కొంచెం పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఒక బ్యాడ్ న్యూస్ విన్నారనుకోండి, సపోజ్ ఒక వార్ వచ్చింది, లేదా ప్రైమ్ మినిస్టర్ కొంట్లో బాగాలేదు, ఇట్లాంటి వచ్చే న్యూస్ వచ్చింది అనుకోండి, ఒక్కసారిగా అందరూ బయటకు వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు మార్కెట్ డడేలు పడుతుంది. సో కాబట్టి అదే మెయిన్ రీజన్ అయితే, ఎప్పుడైనా మళ్ళీ వచ్చేటప్పుడు కొంతమంది వచ్చాక వాళ్ళని చూసి మళ్ళీ కొంచెం మంది వస్తారు, అలా మళ్ళీ రేర్గా వస్తారు. సో మార్కెట్ అప్ అండ్ డౌన్కి ఇదే కారణం. సైకాలజీ, జస్ట్ హ్యూమన్ సైకాలజీ అంతే. దానికి బ్యాక్గ్రౌండ్ సైన్స్, సోషల్ ఇంకేం లేదండి, జస్ట్ హ్యూమన్ సైకాలజీ. అక్కడ ఎమోషన్స్ కూడా ఆడుకోవచ్చు కదా సార్. అక్కడ మన ఎమోషన్స్ కూడా అక్కడ ఎవరు స్టిక్ ఆన్ అవుతారో, ఎక్కడైతే మీరు చూడండి అలా మార్కెట్ పడుతుంది మళ్ళీ పైకి లేస్తుంది అని కొంతమందికి బైపీసీ గ్రూప్ ఉందనుకోండి. సో బైపీసీ గ్రూప్లో మీకు 2 lakhs మంది తీసుకుంటారు ఆ కోర్సు. కానీ డాక్టర్లు ఎంతమంది అవుతారు? 2000 మంది అవుతారు. సో మార్కెట్లో కూడా వస్తారు అంతమంది. పెద్దవాళ్ళు ఎస్ఐపి చేద్దాము, కోర్స్ వేద్దాం, వెనకాలకి యాప్స్ తీసుకుంటారు, రకరకాలుగా వస్తారు. కానీ చివరి దాకా 15 years కనుక హోల్డ్ చేసేది ఎవరు అంటే కేవలం 10% మాత్రమే ఉంటారు. అంటే ఇప్పుడు 100%లో 90% మ్యాక్సిమం అక్కడ లాస్లోనే ఉంటారు. లాస్ అనుకోవచ్చు. ఇక్కడ 10% మాత్రమే బ్రేక్ ఈవెన్ కానీ ప్రాఫిట్లో కానీ వీళ్ళు అంటారు. అంతే అంటే సార్, అంటే గోల్ ఓరియంటేషన్. అందుకే మేము చెప్తున్నాము ఇప్పటి నుంచి బాగా అవేర్నెస్ కొంచెం పబ్లిక్లోకి. మీరు ఊరికనే ఒక ప్యానిక్, ఒక ర్యాండమ్గా రాకండి మార్కెట్లోకి. ఏదైనా గోల్తో రండి. ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, మీ సెల్ఫ్ రిటైర్మెంట్ కావచ్చు. అలా ప్రాపర్గా ఒక గోల్ కనుక పెట్టుకొని కనుక మీ మార్కెట్లోకి వస్తే ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ పెద్దగా మీరు పట్టించుకోరు. ఎందుకంటే మీ ఎయిమ్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ రీచ్ అవ్వాలి అనేది మటుకు అప్పటిదాకా కనుక కంటిన్యూగా మీరు ఒక 15 years ఉంటే మాత్రం డెఫినెట్గా మీరైతే మంచి గెయిన్స్ తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో కూడా చూస్తే లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిటర్న్స్ బాగా వస్తాయి. ఇప్పటికీ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే మనం స్మాల్ క్యాప్ తీసుకోవాలా, మిడ్ క్యాప్ తీసుకోవాలా, చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 10 year బట్టి ఫండ్ అని చెప్పారు.
అంటే చూడండి ఓన్లీ నా షార్ట్ టర్మ్ గోల్ ఉంది లేదా 1 ఇయర్లో నాకు అమౌంట్ కావాలి అన్నప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ వెళ్ళకూడదు, కేవలం లిక్విడ్ ఫండ్స్కి మాత్రమే వెళ్ళాలి. ఒక 3 ఇయర్స్ హారిజన్ ఉందనుకోండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఉంటాయి. ఆ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, మల్టీ ఫండ్ కానివ్వండి, అందులో ఈక్విటీ ఉంటుంది, మనకి డెట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది, ఇలా మిక్స్ వస్తుంది. సో 3 ఇయర్స్ హారిజన్ వాళ్ళకి అది కరెక్ట్, 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి లార్జ్ క్యాప్ కరెక్ట్, 7 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి అందరికీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కరెక్ట్. సో ఎప్పుడైనా టెన్యూర్ బట్టి మనం మిడ్ క్యాపా స్మాల్ క్యాపా తీసుకోవాలి తప్ప మనం ఏంటంటే స్టార్టింగ్లో 1 ఇయర్ కోసం మిడ్ క్యాప్ పెట్టామనుకోండి, రిటర్న్స్ బాగా వస్తున్నాయని మార్కెట్ పెట్టినప్పుడు మొత్తం ప్రిన్సిపల్ కూడా పోతుంది. ఓకే ఓకే. సో అలా చేయకూడదు అనమాట. సో మార్కెట్లో ఎప్పుడైనా చూడండి, మీరు చెప్పింది ఏంటంటే ఎందుకు పెరుగుతుంది అంటే పార్ట్స్గా వస్తారు కాబట్టి, లేదంటే ఒకసారి అందరూ ఎగ్జిట్ అవుతారు కాబట్టి పడిపోతుంది. ఓకే సార్, నార్మల్గా అలాగే హోల్డ్ చేసుకుని అలాగే ఉంచుకుంటే లాంగ్ టర్మ్ వరకు మనం ప్రాఫిట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? డెఫినెట్గా ఉంటాయండి. ఎప్పుడైనా సరే అంటే హోల్డ్ అనేది కొంతమంది షార్ట్ టర్మ్లో వస్తారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటేనే వెంటనే వితిన్ సెకండ్స్లో మనం 20% మనం ప్రాఫిట్లో ఉంటాం కానీ 15% ప్రాఫిట్లో ఉంటాం కానీ అది చాలామంది అని అనుకుంటారు. సో దాని తగ్గట్టే మనం షార్ట్ టర్మ్లో అలా మనం ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు అని అంటారా? అలా ఎప్పుడు గెయిన్ చేయలేమండి. డ్యూరేషన్ అయితే కంపల్సరీ పడుతుంది, అది బై ఛాన్స్ బై లక్ వస్తుంది. ఒకసారి ఏంటంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఆపర్చునిటీ, అది ఎప్పుడు రాదు అది. సో లక్కీగా వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అది 1.5 ఇయర్లోనే మనకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, చూసాం మేము లక్కీగా. సో కొంతమందికి అంటే 10 ఇయర్స్ పెట్టినా రాదు. సో అదేంటంటే బై లక్ అండి, అదంతా కూడా బై లక్ ఉంటుంది. ఆ టైంలో రైట్ టైంలో వాళ్ళు కనుక రావాలి. ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అయిందో, ఒక బుల్ రన్ స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్గా మేక్ చేస్తారు అని. కానీ ఆ పాయింట్ అనేది ఎవరు చెప్పలేకపోతారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు గెస్ట్ చేయలేరు అది ఎప్పుడు పాయింట్ అని చెప్పి. మనం ఇవాళ మార్కెట్లో మనం 86,000లో ఉన్నాం. ఇది 86,000 నుంచి 90కి వెళ్తుందా, 80కి వెళ్తుందా అనేది ఎవరు చెప్పలేరు. ఓకే, అదొకటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడే ఉంటుంది. కాకపోతే 2024 నుంచి కూడా మార్కెట్ పెద్దగా పెరగలేదు. కాబట్టి ఒక థర్డ్ ఇయర్ 2026 నుంచి చాలా హోప్స్ ఉన్నాయి, చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 డాట్స్ తర్వాత ఒక 1 వస్తుంది, ఒక ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే మనకి సర్వేస్ చెప్తున్నాయి, పాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. సో కంపల్సరీ 2026-27 కొంచెం జాగ్రత్త ఫ్లోరిష్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ చాలా మంది హోప్స్ అయితే ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు మినిమం వెయిటింగ్ పీరియడ్, ఐ మీన్ నార్మల్గా ఒక ప్రాఫిటబుల్ రావాలంటే మినిమం ఒక 5 ఇయర్స్ అన్నా ఒక వెయిట్ చేయాల్సింది బుల్ రన్ రావాలంటే మనకి. సో మోర్ దెన్ 5 ఇయర్స్ టైం పట్టింది అంటారా? తక్కువ ఎన్ని ఇయర్స్ అని అనుకోవచ్చు? సైకిల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయండి, మనం ఎక్కడ ఎంటర్ అయ్యామనేది దాన్ని బట్టే ఉంటుంది అది. కొంతమందికి లక్కీగా అబౌట్ టు గో అన్నప్పుడు వస్తారు కొంతమంది. కొంతమంది ఏంటంటే బాగా పీక్ వెళ్ళిపోయాక వస్తారు, మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ పీక్ రావాలంటే వాళ్ళకి అట్లీస్ట్ 5 పడుతుంది. సో మనం అది గెస్ట్ అయితే 100% చేయలేమండి, అది హైలీ ఇంపాసిబుల్. ఓకే, కాబట్టి ఏంటంటే స్టే ఇన్వెస్టెడ్ అంటాము మనం. చూడండి ఎట్లాంటి టైంలో వచ్చినా కూడా 5 ఇయర్స్ కనుక మీరు హోల్డ్ చేస్తే ఆ సైకిల్ కంప్లీట్ అవుతుంది, వీ కెన్ మేక్ మరీ అని చెప్తాం. ఓకే ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.